ఈజ్ మై బర్త్డే చేసి ఈ రోజుకి 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ పావని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో టుడే ఈజ్ మై బర్త్డే. సో నా బర్త్డే ఈ స్పెషల్ డేని నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటా ఏటని నేను మీతో అన్ని షేర్ చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఈ రోజు నా బర్త్డే ఎలా అవుతుంది, ఏంటి అసలు మొత్తం సెలబ్రేషన్స్ అన్ని ఎలా అవుతాయి ఏంటని మొత్తం చూద్దాం. ఈ రోజు అయితే నా బర్త్డేతో పాటు ఇంకొక స్పెషల్ డే కూడా ఉందన్నమాట. ఆ స్పెషల్ డే ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 1 yearలో మనం 10K 20K 50K 100K కూడా క్రాస్ అయిపోయాము. సో దానికైతే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్తో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అసలు నమ్మలేకపోతున్నాను, లాస్ట్ ఇయర్ ఈ టైంకి నా ఛానల్ క్రియేట్ చేసి నా బర్త్డే మినీ బ్లాగ్, ఫస్ట్ మినీ బ్లాగ్ పెట్టాను. సో ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఆపకుండా ఇంకా కంటిన్యూస్గా వ్లాగ్స్ చేస్తూ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఇంకా అలా మంచి మంచి వ్లాగ్స్ అని చేస్తూ అలా కంటిన్యూ చేసి ఇప్పటి వరకు వచ్చాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బర్త్డేస్ అంటే చాలా చాలా స్పెషల్ డేస్ కదా, నాకు కూడా అలానే చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే నా బర్త్డేతో పాటు అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ కూడా నా బర్త్డే రోజు స్టార్ట్ చేయడం అదంతా కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజు నా బర్త్డే కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ టెంపుల్ దగ్గరికి వచ్చానమాట. వైజాగ్లో టీటీడీ అని ఉంటుంది, చిన్న తిరుపతి. సో అక్కడికైతే వచ్చాను, దర్శనం చేసుకుందాం అని చెప్పి. బర్త్డే రోజు నేను ఎప్పటి నుంచి అక్కడికి రావాలనుకుంటున్నాను, రావడానికి అవ్వలేదు. లాస్ట్ టైం ఎప్పుడు నా ఫ్రెండ్స్తో వచ్చాను ఇక్కడికి, ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. 1 year కూడా అయిపోయింది. సో ఇప్పుడు అలా నా బర్త్డేకి బాగుంటుంది వెళ్తే దర్శనం చేసుకుందాం అని చెప్పి ఆ గాడ్ బ్లెస్సింగ్స్ కోసం నేనైతే ఇప్పుడు ఈ చిన్న టీటీడీ దగ్గరికి అయితే వచ్చేసాను. సో లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం అండ్ బ్లాగ్ని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా బర్త్డే నేను ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను, ఏంటి అసలు ఏం గిఫ్ట్స్ వస్తాయి, సో మొత్తం అన్నీ చూడాలంటే బ్లాగ్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంక లాగ్ లేకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిందనమాట. ఆ స్వామివారిని చూస్తుంటే నిజంగా 2 కళ్ళు సరిపోలేదు, చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కూడా జస్ట్ బయట దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాం, కానీ లోపలికి వెళ్ళి ఇంతసేపు దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. చాలాసేపు హారతి అన్ని ఇచ్చారు స్వామివారికి, చాలా అంటే చాలా బాగుంది. ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, కళ్ళు ముందు ఉన్నట్టు అనిపించారు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఈ బర్త్డే రోజు ఇలా స్వామివారిని దర్శించుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రెసెంట్ అయితే దర్శనం అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాం. నేను ఇక్కడ వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదు, అస్సలు ఫోన్ అంటూ బయటకు తీయకూడదని చెప్పారు. సో అందుకే నేనైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడైతే ఏం తీసుకోలేదు. జస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే ప్రెసెంట్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తాను ఏంటి, అసలు ఈ రోజు నేనైతే ఏం ప్లాన్ చేయలేదు. ఈ బర్త్డే ఎలా అవుతుంది ఏంటి, అలాగా గో విత్ ఫ్లో అన్నట్టు ఏం జరుగుతుంది ఏంటని ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ కొంచెం సింపుల్ గా చేసుకుందాం అనుకుంటున్నాను, ఏ హడావిడి లేకుండా ఇలా ఫ్యామిలీతో. అండ్ నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు నాకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట, బయటికి తీసుకెళ్తానన్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి సర్ప్రైజ్ నాకైతే అసలు ఏం ఐడియా లేదు, తెలియదు కూడా. సో చూద్దాం, సర్ప్రైజ్ అన్నారు కదా, అసలు ఏంటో చూద్దాం. నాకు కూడా ఏం తెలీదు, నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఏంటో సర్ప్రైజ్ అని చెప్పి. సో వ్లాగ్ ని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా ఏంటని చూసేద్దాం. సో
గాయ్స్ మేము సంపత్ వినాయక టెంపుల్ దగ్గర స్కూటీకి పూజ అయితే చేస్తాము. సక్సెస్ఫుల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అసలు నేను నా బర్త్డే రోజు ఈ సర్ప్రైజ్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను వెస్పా స్కూటీ కొనాలన్నది ఒక డ్రీమ్ నాకైతే ఎప్పటి నుంచో ఉంది. మమ్మీ నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఇలాగా నాకు కొనండి, నాకు ఎప్పటి నుంచి ఇలాగా కావాలి స్కూటీ అని చెప్పేసి ఎప్పటి నుంచి అడుగుతున్నా గానీ అది చూద్దాంలే ఎప్పుడైనా కొందాంలే, నాకు సరిగ్గా డ్రైవింగ్ ఏం రాదని చెప్పేసి ఇప్పటి వరకు తీసుకోలేదు. ఈ మధ్యన నేను కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్నాను, పర్ఫెక్ట్ గా తీస్తున్నాను, ట్రాఫిక్ లో అన్నిట్లో కొంచెం మంచిగా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను, నీట్ గా తీస్తున్నాను అని చెప్పి సో వీళ్ళైతే ఇంకా ఎప్పుడు ఇదంతా జరిగిందో నాకు తెలియదు, సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారు. బయటికి వెళ్తాం టెంపుల్ దగ్గర, సంపత్ వినాయక టెంపుల్ కి వెళ్ళాలి, బర్త్డే రోజు బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక అలాగా స్కూటీ సర్ప్రైజ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ డాడీకి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, చాలా చాలా థ్యాంక్ యూ మమ్మీ డాడీ అండ్ ఐ లవ్ యూ సో మచ్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి సర్ప్రైజ్ నా బర్త్డే రోజు. ఫస్ట్ టైం ఇంత పెద్ద సర్ప్రైజ్ నాకు ఇలాగా రావడం. మమ్మీ డాడీ ఎప్పుడు సర్ప్రైజెస్ చేస్తారు, చిన్న చిన్నవి ఏదైనా ప్రతి సర్ప్రైజెస్ లో వాళ్ళు ఉంటారు, చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మా కోసం, నా కోసం అయినా తమ్ముడి కోసం అయినా. కానీ ఇప్పుడు ఇలా సర్ప్రైజ్ చేయడం, స్కూటీ కొనడం, నాకు స్కూటీ కొనడం అంటే ఇది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ స్కూటీ కలర్ అన్ని కూడా చాలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీ డాడీకి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. చేయప్పుడు హాయ్ హాయ్ సో గాయ్స్ ఇప్పుడైతే నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాను. మీ అందరికీ తెలుసు కదా, మై మైండ్ గర్ల్ నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. నాకు ఏవో సర్ప్రైజెస్ ప్లాన్ చేసింది, ఏం సర్ప్రైజ్ ఇస్తుందో ఏంటో చూద్దాము. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి అని మీరు చూడాలనుకుంటే బ్లాగ్ ని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి. సో గాయ్స్ పావని బర్త్డే ఈరోజు. సో అంటే మంచి మంచి ప్లానింగ్స్ సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా నేను ఒక మంచి గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను పావని కోసం. తను నాకు కలిసిన ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న బాండింగ్ బట్టి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే. లాస్ట్ ఇయర్ 4 years కాబట్టి 4 గిఫ్ట్స్ ఇచ్చింది. 4 కదా ఇచ్చాం, 4 ఇచ్చింది. సో ఇయర్ మరి ఏం ప్లాన్ చేసింది, ఆర్తి పక్కా ఏడిపించేస్తుంది, డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంది. అందరూ ఇచ్చేలా కాకుండా కొంచెం కామన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. యాక్చువల్ గా నాకేంటంటే వీళ్ళు నాట్ ఓన్లీ బర్త్డేసే కాదు, ఫ్రెండ్షిప్ డేలో లేకపోతే ఏవో ఒక ఇంపార్టెంట్ ఒకేషన్స్ కి ఏదో విధంగా ఉన్న అన్ని విధాల్లోనే గిఫ్ట్లు ఇచ్చేయడం ఇంకా నాకు ఏమి ఇవ్వాలో కూడా తెలియదు. బట్ ఈసారి పావని వావ్ అనుకోలేలాగా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి గిఫ్ట్ అయితే మాత్రం తప్పకుండా ఇస్తాను. సో ఈసారి ప్లానింగ్ అంతా కూడా ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, కాకపోతే నేను ఎప్పుడు తనకి ఆ టైప్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇస్తున్నాను. అంటే అది పక్క అయితే భయం వేస్తుంది. ఏమేం అవసరం లేదు, నువ్వు ప్రతిసారి అంటే దీనికైతే ఎగ్జైట్ అవుతావు, అదైతే తప్పకుండా. మిగతా ఏమైనా ఉంటుంది గాయస్ నాకు ఎందుకు టెన్షన్ వస్తుంది. ఎవరైనా సర్ప్రైజ్ అంటే కొంచెం ఎగ్జైట్ అవుతారు, నాకు ముందు టెన్షన్ వచ్చేస్తుంది. గాయస్ సర్ప్రైజ్ కాదు, ఇది గిఫ్ట్ అనమాట. నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్స్ అన్ని చాలా వరకు అన్ని విధాలుగా ఇచ్చేసాను కాబట్టి ఇది కూడా ఒక క్యూట్ గిఫ్ట్. సో ఇస్తాను. ఓకే చూద్దాం గైస్ ఏమిస్తుంది ఏంటో. క్లోజ్ యువర్ ఐస్. వెనక్కి తిరిగిపోతుంది గాయస్, నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. రెడీ 1 2 3 ఓపెన్ చేయొచ్చా? చెయ్యి. ఎందుకే మంచి గిఫ్ట్. పావని కోసం పావని అంత హైట్ ఉండేలాంటి 6 feet బొమ్మ అంటే సగానికి సగం వచ్చేస్తుంది అనమాట. సో పక్కన వేసుకొని పడుకుంటది గాయస్. వావ్ చాలా బాగుంది. మొన్న రీసెంట్ గా ఫ్రెండ్షిప్ డే కి మేము బయటికి వెళ్తున్నప్పుడు ఆ రోడ్ లో మొత్తం టెడ్డీ బేర్స్ అమ్ముతుంటే వావ్ చాలా బాగున్నాయి చూడాలి అంటే బాగుంది, నా దగ్గర కూడా ఉంది కదా. మా హర్ష నేను పూజ ఆర్తలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు చూస్తే తెచ్చి ఇచ్చేసింది. ఎప్పుడు కొన్నావు ఇది? యాక్చువల్ గా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను పావని కోసమని కొన్ని సర్ప్రైజింగ్ గా గిఫ్ట్స్ అయితే ఒక 5-6 అమెజాన్ లో ఆర్డర్ చేశాను. అది ఒక 1 week బ్యాక్ ఆర్డర్ చేస్తే కరెక్ట్ గా ఆగస్ట్
3 to 4 డెలివరీ రావాలి. నిన్న నా ఫోన్ మిస్ అయింది. ఆ గ్యాప్ లో డెలివరీ బాయ్ కాల్ చేశాడు 4-5 టైమ్స్. నేను ఎత్తకపోయేసరికి అది క్యాన్సిల్ చేశాడు ఆన్సర్. అప్పటికప్పుడు ఏం పెట్టాలో ఏం తెలియదు, నైట్ నుంచి పిచ్చి. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ సేమ్ తినన్న థాటే నాకు వచ్చింది. మొన్నే కదా ఇలా టెడ్డీ బేర్స్ కోసం మాట్లాడుకున్నాం. వీళ్ళ తమ్ముడిని అడిగా, ఏమేమి లేవరా దాని దగ్గర, ఇయర్ బడ్స్ ఉన్నాయంటే ఉన్నాయి అక్క. టెంపుల్ దగ్గర ఉంటే 100 సార్లు ఆట ఫోన్ చేసి నువ్వు ఆగు, నీకెందుకు శాతం నాకు చేస్తుంది కదా అంటే ఒకసారి నువ్వు ఇయర్ బడ్స్ ఉన్నాయంటే ఉన్నాయి అక్క అన్నాడు. అదే బ్లాగింగ్ స్టాండ్ ఉందంటే ఉందని అన్నాడు. స్ట్రైట్నర్ ఉందంటే ఉందన్నాడు. ఇంకా ఏం అడిగినా అన్ని ఉన్నాయి. మరి ఏం లేదు మీ అక్క దగ్గర చెక్ చేసిన అన్ని ఉన్నాయి అక్క, యూట్యూబ్ పరంగా కానీ మిగతా అన్ని ఉన్నాయంటే కొన్ని టెడ్డీ బేర్ ఉందని అడిగాను. అది కూడా ఉందక్క అని అన్నాడు. నాకు ఇంక మెంటల్ వస్తుంది. పెద్దది ఉందా అని అడిగాను. చిన్నది ఉంది కానీ ఓల్డ్ దక్క ఎల్లో కలర్ లో అన్నాడు. అయితే ఓకే అని అంటే మా మాయకి ఫోన్ చేసి వెళ్ళిపోయి ఇంకా మొన్నే కదా దీనికోసం మాట్లాడడం. పెద్ద టెడ్డీ బేర్స్ అనగానే ఎవరికైనా అఫ్ కోర్స్ నచ్చుతుంది గర్ల్స్ అని చెప్పేసి. సో సాఫ్ట్ గా కూడా ఉంది, చాలా మెత్తగా ఉంది. పక్కన వేసుకొని పడుకోవచ్చు. అలాగే మేడం గారు ఒక్కొక్కరు పడుకుంటారు అనమాట, ఒక్కదే పడుకుంటది కొన్నిసార్లు. సో బెస్ట్ కదా అని చెప్పేసి మొత్తానికి ఈ గిఫ్ట్ అయితే నేను ప్లాన్ చేశాను గైస్. వావ్ గాయ్స్ భలే ఉంది తెలుసు, ఎంత బుజ్జిగా ఉన్నారు. దగ్గర చూసి ఇంత పెద్ద టెడ్డీ బేర్ చాలా పెద్దది. అబ్బా నాకు అలా ఎవరైనా కొంటే బాగున్నా అనుకున్నాను. ఫైనల్ గా నా దగ్గరకు వచ్చేసింది. బుజ్జి ఉంది. సో ఇదొక క్యూట్ చాలా హెవీ గిఫ్ట్ కాబట్టి ఇంకా ఏమో ఈవినింగ్ లోపు ఏముండొచ్చో ఏంటో మనకు కూడా తెలియదు. అంటే నాకు ముందే భయం అనగారిది. ఇది ఒకటి చాలు, నాకు ఇంకేమొద్దు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంత పెద్ద టెడ్డీ బేర్. ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మై గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ నాకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. లాస్ట్ ఇయర్ డ్రెస్ కొన్నారు అండ్ ఇయర్ కూడా మంచిగా డ్రెస్సెస్ తీసారనమాట. తీసుకెళ్ళి తీసుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, నచ్చిన తీసుకుంటది. సో తీసుకెళ్ళి కొందామని చెప్పి ఎవ్రీ ఇయర్ నాకు మంచిగా షాపింగ్ తీసుకెళ్తారు. బర్త్డే ముందు రోజు అలాగా తీసుకెళ్ళి నాకు ఏం కావాలంటే అవన్నీ మంచిగా కొనేసి ఇస్తారు ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గైస్ ఇది ఒక క్రాప్ టాప్ అన్నమాట. నేనే తీసుకున్నా, బ్యాగీ మీదకి వేసుకుందామని నాకు నచ్చిందని తీసుకున్నాను నిన్న. ఫ్రాక్, ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనికోసం మొత్తం వెతికి తీసుకున్నా. కాటన్ ఫ్రాక్ ఇలా బాగుందని చెప్పి తీసుకున్నాను. నాకైతే ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది గైస్. మా మౌని అక్క నాకు ఇప్పుడు గిఫ్ట్ ఇస్తుంది గైస్. ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ నాకు చిన్న క్యూట్ టెడ్డీ బేర్ ఇచ్చింది. వావ్ గ్లాస్. నిన్న ఇది నేను తీసుకున్నాను, ఆర్తి కొన్నదనమాట, బట్ మౌని వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మాయా అండ్ మౌని ఇద్దరు కలిపి తీసుకున్నారు గైస్. వావ్ చాలా బాగుంది. కాదు పెద్ద సైజ్ తీసుకున్నావు మౌని నువ్వు. ఎం సైజ్ గైస్, లూజ్ అయిపోతుంది ఇప్పుడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మౌని అండ్ థ్యాంక్ యూ మాయా. లవ్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో గాయస్ మేమైతే ఇప్పుడు ఫుడ్ తినడానికి రెస్టారెంట్కి వచ్చేసాం. లాస్ట్ టైం ఆల్రెడీ పావని 100Kకి వచ్చాము ఆనాటి రుచులని. సో ఫ్యామిలీ టైం కాబట్టి కొంచెం అథెంటిక్ ఫుడ్ ఉండాలి మన ఆంధ్ర స్టైల్లో. అందుకని చెప్పి ఇక్కడ పలావులు స్టార్టర్లు అన్నీ చాలా బాగుంటాయి. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. లాస్ట్ టైం ఫుడ్ బాగుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చామన్నమాట. సో ఫ్యామిలీ అందరూ వచ్చేసారు, వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తా. హర్ష హాయ్ హాయ్ చెప్పు అంకుల్. హాయ్ హాయ్ ఆంటీ. హాయ్ హాయ్ బ్రో. నేను చెప్పకపోయినా పర్లేదు. మోని హాయ్. హాయ్ మాయా. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసాం. ఎస్ మిరియాల చారు. సో గైస్ మా తమ్ముడైతే నా కోసం ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఏంటి ఫ్రేమ్? ఫర్ మై సిస్టర్ అంట. సో చూద్దాం ఏంటి ఇది లోపల ఏం ఫ్రేమ్ ఉంది ఏంటది చెప్పలా. ఓకే సో క్యూట్.
గైస్ చాలా బాగుంది గైస్. అయితే నాకు అడిగాడు గైస్ మొన్న, అక్క మన ఇద్దరు ఉన్న ఫొటోస్ లో నీకు ఏ ఫోటో అంటే చెప్పు ఇష్టం, నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతాను నీ బర్త్డే అన్నాడు. ఓకే బర్త్డేకి స్టోరీ పెడతాను అన్నాడు కదా అని చెప్పేసి నాకు ఈ ఒక్క ఫోటో అంటేనే ఇష్టం, మిగతా ఉన్న ఫొటోస్ అన్ని అంత బాగోవు నచ్చవు, ఇది ఒకటే బాగుంటుందిరా అని చెప్పాను. ఓకే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటే పెడతాడు కదా అనుకున్నాను. సో కట్ చేస్తే ఇక్కడ నాకు ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చాడు గైస్, మా ఇద్దరిది, తమ్ముడు నేను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఫాస్ట్ వచ్చేసారనమాట. మాకు టైం అయితే 7 చెప్పారు, ఇప్పుడు దాదాపుగా 9 దాటిపోయింది. సో గాయ్స్ నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో నైట్ డిన్నర్ కి అయితే వచ్చేసాను అనమాట. సో నాతో పాటు ఎవరెవరు ఉన్నారో మీ అందరికి చూపిస్తాను. హాయ్ హర్ష, హాయ్ స్నేహ, హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నాకు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే పావని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, ఫుల్ మెంటల మీద ఉంది గైస్. ఇప్పుడు పట్టిన జల్లతో అక్కడికి ఎగిరిపోతున్నాను. సో గైస్ నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో మందికి వచ్చానన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ అంటే ఆర్తి, పూజ, హర్ష, స్నేహ, సఖి ఒక్కదే రాలేదు ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు. మా ఫ్రెండ్స్ అందరితో నేను ఇప్పుడైతే నైట్ డిన్నర్ కే వచ్చానన్నమాట. సో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. హ్యాపీ బర్త్డే చెప్పు. గుడ్ థింగ్ ఏంటంటే చాలా బాగా నవ్వుతూ మాట్లాడతావు, అందరితో నవ్వుతూ మాట్లాడతావు. బ్యాడ్ థింగ్ అంటే అలా నవ్వుతూ మాట్లాడి లాస్ట్ కి నీకు దాన్ని కూడా నువ్వు ఒక పాజిటివ్ గా తీసుకుంటావు, కానీ అది నీకే లాస్ట్ లో బ్యాడ్ అయిపోద్ది. ఆ విషయం తెలిసి కూడా నువ్వు బ్యాడ్ గా తీసుకుంటావు, అదే నేను బ్యాడ్ థింగ్. ఇదేదో మా కాలేజ్ లో జీడీ క్వశ్చన్స్ అడిగినట్టు అడిగింది. హాయ్ పావని, హ్యాపీ బర్త్డే. థింగ్ అంటే అందరితో బాగా మాట్లాడుతుంది, మంచిగా ఉంటది, బాగా చూసుకుంటది, చైల్డిష్ అంటది. చైల్డిష్ ఇప్పుడు దాకా వెయిట్ చేసి బుర్ర పాడైపోయింది నాకు. చాలా బాగుంటది అనమాట, చిన్నపిల్ల ఉంటది, అందరితో బాగుంటది. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ఆలోచనలు ఏంటంటే తీసి గొయ్యి తవ్వుకున్న గొయ్యిలోనే పడుతుంది అనమాట. కొంచెం అది తగ్గించుకుంటే బాగుంది మీద చెప్పాను అదనమాట. హ్యాపీ బర్త్డే. గుడ్ థింగ్ అయితే అందరితో బాగా మాట్లాడతావు, ఫ్రెండ్లీగా ఉంటావు, నీ బిహేవియర్ అంటే ఆ చైల్డిష్నెస్ బాగుంటుంది. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేస్తావు, అలాగా అదొకటే. హాయ్ గాయ్స్, హ్యాపీ బర్త్డే పావని. చెప్పు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. ఇన్వెస్టిగేషన్ ఏం కాదు, నా కోసం క్వశ్చన్ అన్నమాట. ఒకటి కాదు, 2 ఒక క్వశ్చన్. గుడ్ థింగ్ ఏంటంటే నవ్వుతావు, బ్యాడ్ థింగ్ ఏంటంటే బాగా ఎక్కువ నవ్వుతావు. నో జోక్స్ అపార్ట్, గుడ్ థింగ్ ఏంటి అంటే ఎవరితో అయినా చాలా ఈజీగా ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయిపోతావు. అండ్ ఏదైనా ఒకటి పక్కా టార్గెటెడ్ గా అనుకొని చెయ్యాలనుకుంటే అది ఎలా అయినా సరే ఫినిష్ చేస్తావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ కి, ఏదైనా రిలేషన్షిప్స్ కి చాలా ఎక్కువ వాల్యూస్ ఇస్తావు. అండ్ ముందొకలా వెనకొకలా మాట్లాడడం ఉండదు. ఇఫ్ మనిషి ఎదురుగా బ్యాడ్ అనిపిస్తే బ్యాడే చెప్తావు, గుడ్ అనిపిస్తే గుడ్డే చెప్తావు, కానీ ముందొకలా వెనకొకలాగా మాట్లాడడం ఉండదు. అండ్ ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నవ్వించడానికి నీకు తెలియకుండా ట్రై చేస్తూ ఉంటావు. సో దట్స్ ద గుడ్ థింగ్. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మేము చాలా వీడియోలో చెప్పేసినవే. సో బ్యాడ్ థింగ్ ఏంటి అంటే కొంచెం తేట పనులు, దురద పనులు బాగా ఎక్కువ అనమాట. అంటే వద్దు అన్న పనులు చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. అంటే అక్కడ మనం బుక్ అయిపోతాం, మనకు ఒకసారి ఆల్రెడీ తగిలేద్ది, అయినా సిగ్గుండదు, మళ్ళీ అదే పని చేయాలనుకుంటాం. సో అవి చాలా రేర్ థింగ్స్ అనమాట. గుడ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి బ్యాడ్ కన్నా. సో కాబట్టి బ్యాడ్ ని మేమేం కన్సిడర్ చేయట్లేదు, అసలు బ్యాడ్ అని కూడా కాదు, చిన్న చిన్న దురద పనులు అంతే. నేను ఇక్కడ ఇంతలా మాట్లాడుతుంటే వాళ్ళందరూ జీడిపప్పు లేరుకుంటూ అంటున్నారు. ఇక్కడ స్నాప్స్ పిచ్చి, ఇక్కడ ఫుడ్ పిచ్చి. చూడండి గైస్, ఫుడ్ వచ్చేసింది. ఇంకా క్యారెక్టర్ కోసం పర్టికులర్ గా చెప్పవసరం లేదు,
ఇన్ని ఇయర్స్ నేను ఫ్రెండ్షిప్ చేశానంటే అక్కడ అర్థమైపోతుంది అఫ్ కోర్స్ ఎంత బాండింగ్ అండ్ ఎంత ఉంటది అనేది. సో అక్కడ క్యారెక్టర్, ఆ మనిషి బిహేవియర్, మాట్లాడే విధానం అన్ని బాగుంటాయి కాబట్టి మాది 4 years సక్సెస్ఫుల్ ఫ్రెండ్షిప్ అనేది అయింది. ఇప్పటికీ బ్రేక్ అవ్వకుండా ఉందంటే ఆపోజిట్ పర్సన్ మంచిగా ఉండడం వల్లే. సో ఆఫ్ కోర్స్ పావని అందరితో చాలా బాగుంటది, అందరిని బాగా పలకరిస్తుంది. సో అందరితో నేను నార్మల్ గా తనని వాళ్ళు ఎవరు నెగిటివ్ గా అనుకున్న పర్లేదు కానీ వాళ్ళు కనిపిస్తే మాత్రం చాలా ఫ్రెండ్లీగా హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకుంటది. ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ అందరితో హ్యాపీగా ఉంటది. అండ్ చైల్డిష్ గా ఎలా అయితే ఉంటదో అలాగే సాఫ్ట్ హార్టెడ్ కూడా. సో చాలా యాక్టివ్ గా ఉంటది. అది ఈవెంట్స్ అయినా, డాన్సుల్లో అయినా, ఎలాంటి గేమ్స్ లో అయినా సరే ఫస్ట్ ఉంటది అనమాట. ఇప్పుడు కూడా డల్ ఉండి నేను ఇక్కడికి రాను అన్ను, పిలవగానే ఎక్కడికైనా వెళ్తది. ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి అందరికి టైం ఇస్తుంది. సో బ్లాగ్స్ కూడా ఇప్పుడు ఒక్కదాయి డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ ఎడిటింగ్స్ చేసుకుంటూ సో ఎంతో కొంత తనకున్న నాలెడ్జ్ తో పర్లేదు కష్టపడాలి, ఏదో చేయాలి అని ట్రై చేస్తుంది, చాలా వరకు చేస్తుంది. సో 100K సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయిపోయింది. నా ఛానల్లో కూడా తన ప్రెజెన్స్ అనేది చాలా ఎక్కువ యూజ్ అయింది అనమాట. సో అది నేను ఇప్పటికీ చాలా హ్యాపీగా చెప్పుకుంటాను. పావని అనే అమ్మాయి నా ఛానల్లో నేను లేకపోయినా పావని ఉంటే చూస్తారన్న నమ్మకం నాకు క్రియేట్ అయిందంటే అది ఓన్లీ పావని వల్ల. ఒక వీడియో మొత్తానికి నేను కనబడకపోయినా పర్వాలేదు, నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే నా ఛానల్ ని నేను లేకపోయినా పావని ఫేస్ చూపించి రన్ చేయొచ్చు అన్న నమ్మకం ఓన్లీ తన మీద తప్ప నాకు ఇంకెవరి మీద లేదు. సో అలా ఇంకా చాలా మాటలు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ కొంతమంది యూజ్లెస్ పర్సన్స్ ఉన్నారు. తినాలనుకుంటారు, తినొచ్చు కదా, మనల్ని అడుగుతున్నాం. యాక్చువల్ గా అయితే గైస్ ఎప్పుడు చెప్పిన టైంకి రారు. 8 o'clock కి మా మీటప్ అయితే మేము 7:30కి రమ్మని చెప్పాము. ఎందుకంటే 8 అని చెప్తే 8:30కి వస్తారేమో అని. సో 7:30కి అని చెప్పాము. నువ్వు ఆగు మూసుకో. వీళ్ళు ఎప్పుడు లేనిది ఈరోజు ఎర్లీగా వచ్చారు, మాకు లేట్ అయింది. మేమేంటి వచ్చి ఉండాలని అనుకున్నాం. ఎప్పుడు లేనిది అద్భుతంగా ఈరోజు అందుకే ఎండవాన రెండు కలిపి పడిపోతున్నట్టు క్లైమేట్ అయిపోయింది అనమాట. ఓన్లీ వీళ్ళు బేగ వచ్చేసారు అనమాట. హర్ష ఎప్పుడు మీటింగ్స్ కి వాటికి కొంచెం లేట్ అవుతుంది. ఈ మేడం గారు ఎప్పుడు ఎవరెవరినో పర్మిషన్లు అడుక్కొని కింద మీద తంటాలు పడి వచ్చేసరికి ఈ మేడం లేట్ అవుతుంది. మేమైతే బండి ఉందిగా సర్రమని వచ్చేది అనుకుంటే ఈ రోజు మాకు లేట్ అయింది. అది కూడా బాడీ కాన్లు వేసుకొని 2 అమ్మాయిలు వచ్చారంటే మొత్తం ఆగి నువ్వు మూసుకో. అందరూ కూడా మమ్మల్ని చూస్తున్నారు గైస్. సో అంత డేరింగ్ చేసి వచ్చామన్నమాట. కానీ మేము వచ్చే వరకు 2 hours పాపం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ పేషెంట్స్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి. బట్ ఆగలేక చూడండి తినేస్తున్నారు, ఏరుకొని అట్లా ఉంటది. మరి ఇంకా లేట్ చేయకుండా మనం ఫుడ్ తినద్దాం. సో గాయ్స్ చూసారు కదా, నా కోసం గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అయితే నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడారు. అందరికన్నా ఎక్కువ ఆరతి ఒక్కదే మాట్లాడింది, ఎందుకంటే వీళ్ళందరికీ మాట్లాడడానికి కొంచెం షై అన్నమాట. షై కూడా కదా, ఓపిక లేదనమాట. పొట్టలోని ఫుడ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసింది గైస్, మేము ఫుడ్ తినడానికి కూర్చున్నాము. అది రావడం లేట్, ఇంకా మొత్తం పడిపోయారు. ఇంకా వీళ్ళు అసలు ఆగట్లేదు. ఎప్పుడు వీళ్ళు చాలా లేట్ గా వస్తారని చెప్పేసి మేము కొంచెం టైమింగ్స్ ఫాస్ట్ గా చెప్పాము. కానీ ఈ రోజు ఎందుకు ఫాస్ట్ గా వస్తారో మాకు తెలీదు. సో దాని వల్ల కొంచెం అటు ఇటు మేము కొంచెం లేట్ అయిపోయాము. వీళ్ళు ఆకలికి ఇంకా ఆగట్లేదు. ఇప్పటికే టైం ఒక 9:30 అలా అయిపోతుంది. గైస్ మీరు గమనించారా, మేమిద్దరం బాడీ కాన్ డ్రెస్సెస్ వేసుకున్నాం. అలాంటి డ్రెస్సెస్ చిన్న చిన్న కలర్ షేడ్స్ అంతే గానీ మొత్తం నెట్ వర్క్, మొత్తం డిజైనింగ్ అంతా ఒకటే గైస్. నాది లైట్ పింక్ కలర్, ఇది క్రీమ్ అండ్ బిస్కెట్ కలర్. సో మేమిద్దరం బాడీ కాన్స్ వేసుకున్నాం. అంటే నైట్ టైం ఫ్రెండ్స్ తో కాబట్టి మంచి పార్టీ లుక్ లో బాగుంటది అని చెప్పి. నా బర్త్డే డ్రెస్, ఇది ఇయర్ బర్త్డే డ్రెస్ అనమాట. నాకు నా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడేమో తినుకోడి లాంటిదే కొనుక్కుంది. ర్యాండమ్ గా చూసి నా దగ్గర ఈ డ్రెస్ ఉందని అనగానే పావనికి అప్పుడు ఐడియా వచ్చి వేసుకుందాం అని పట్టుబట్టింది. నాకు ట్విన్నింగ్ లో వేసుకుంటే చాలా ఇష్టం గైస్. అది ఎవరితో అయినా ట్విన్నింగ్ ఒకలాంటిది వేసుకుంటే చాలా ఇష్టం. కానీ మా ఇద్దరు వీళ్ళిద్దరిని కన్నేయాలి ఫస్ట్. మా ఇద్దరికి ఎక్కువ ట్విన్నింగ్ డ్రెస్సెస్ ఉంటాయి. అన్ని డ్రెస్సెస్ కూడా మినిమం ఒక 10+ ఉంటాయి. యాక్సెసరీస్, డ్రెస్సెస్. ఇప్పుడు స్కూటీలు కూడా ఒకటే. వీడియోలో చూసారుగా, సర్ప్రైజ్ ఇచ్చారు మా మమ్మీ అండ్ డాడీ. ఆ స్కూటీ సేమ్, ఆర్తి దగ్గర కూడా సేమ్ స్కూటీ. ఇద్దరం కలిసి సేమ్ స్కూటీస్ తీసుకున్నాం అనమాట. నా స్కూటీ పేరు ఏంటంటే అప్రిలా కాదు, వెస్పా. ఇద్దరం పర్పుల్ కలర్, లావెండర్ కలర్ వెస్పా అయితే తీసుకున్నాం. మీకు ఎక్కడైనా రోడ్డు మీద వైజాగ్ 2 కలర్లు ఒకేలా పక్క పక్కన వెళ్ళిపోతున్నాయి స్కూటీలు అంటే మేమిద్దరం ఫిక్స్ అయిపోండి. ఓకేనా, మా వ్లాగ్ మాట్లాడిందంతా అయిపోయింది. ఇంకా ఫుడ్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ అయితే ఫుడ్ ని ఫినిష్ చేసి మంచిగా హ్యాపీగా అందరం కలిసి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినాలి. ఇప్పుడు లెట్స్ పార్టీ టైం. మేమైతే మంది ట్రై చేద్దాం. ఆఫ్టర్నూన్ ఫ్యామిలీతోని మంచిగా అథెంటిక్ ఫుడ్ ట్రై చేసాం కదా. ఇప్పుడైతే మంది ట్రై చేద్దాం ఫ్రెండ్స్ తోని. మన పిస్తా హౌస్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఇప్పుడు అక్కడికి వచ్చేసాం. హైదరాబాద్ ఫేమస్. ఎస్, మంది అయితే చాలా బాగుంది. నేను తినేసానే. ఆర్తి ఇంతకు ముందు వచ్చింది కూడా బాగుందని చెప్తుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, అండ్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం వచ్చారు. బాగుంది గైస్, మంది అయితే చాలా సూపర్ అంటే సూపర్ గా ఉంది.
సో గైస్ నా ఫ్రెండ్ స్నేహ నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది అనమాట. ఏం తీసుకొచ్చిందో చూద్దాం. పీ లెటర్ చైన్ గైస్. పీ ఫర్ పావని చైన్ తీసుకొచ్చింది అనమాట. చాలా బాగుంది గైస్. పీ అంటే ఇక్కడ మీనింగ్ కూడా ఉంది. పీ పోయిజ్డ్, ప్రీషియస్, పవర్ఫుల్, స్ట్రాంగ్ ఉమెన్ గైస్. నేను ఒంట్లో కనలేదు గైస్. ఈ రోజు అంతా నాకు మొత్తం డ్రెస్లే వచ్చాయి. పావని నెక్స్ట్ వ్లాగ్లకి బట్టలు కావాలి. చాలా బాగుంది కలర్ కూడా. నాకు ఇలా లైట్ బ్లూ కలర్స్ లో అంటే చాలా ఇష్టం. ఓకే గైస్, ఈ రోజు పావని నా బర్త్డేకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్నేహ బర్త్డేకి నేను వచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, సో మీరు కూడా అందరు నాకు విష్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చా. లవ్ యూ. సో గైస్ నా ఫ్రెండ్ హర్ష కూడా నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది. ఈ రోజు నాకు చాలా చాలా గిఫ్ట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో హర్ష ఏం తీసుకొచ్చింది ఓపెన్ చేసి చూద్దాం. ఆల్రెడీ 5 అయిపోయింది గైస్, పడిపోయింది కింద. హ్యాపీ బర్త్డే టు మై స్వీటెస్ట్ ఎనిమీ, బీ హ్యాపీ అంట. గుర్తుందా? థ్యాంక్ యూ. ఇది ఎందుకు ఇచ్చిందంటే లాస్ట్ టైం ఆర్తి ఫ్రెండ్షిప్ డే కి మా ముగ్గురికి సేమ్ గ్లాసెస్ ఇచ్చింది. అది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే పగిలిపోయింది. పూజది హర్షది మాత్రం జాగ్రత్తగా ఉంది. వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఒక టేబుల్ మీద పడితే ఫోన్ తగిలేసి కిందకి పడిపోతే వెంటనే ఇరిగిపోయింది అనమాట. విత్ ఇన్ ఒక్క సెకండ్ కూడా లేదు, జస్ట్ ఇంకా చూద్దామని వాడదామన్నా కూడా ఇంక లేదు, వెంటనే ఇరిగిపోయింది. సో ఇంకా మళ్ళీ మనమే కొనుక్కుందాంలే, ఇంకెవరు ఇస్తారులే అని అనుకున్నాను. బట్ ఇది హర్ష నాకు మళ్ళీ గిఫ్ట్ గా తెచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆ రోజు ఫీల్ అయ్యావు కదా, అందుకే ఇంకా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వీళ్ళ అందరికి సేమ్ గ్లాసెస్ ఇచ్చింది, నాది ఎలా పోయింది, ఎందుకు అలా జరిగిందని నేను చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను. బట్ ఇది మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. మనది అనుకున్నది మన దగ్గరికి ఎలాగైనా వస్తుంది గైస్. అంతే గైస్. థ్యాంక్ యూ. సో గైస్ నా ఫ్రెండ్ పూజ కూడా నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందో చూద్దాం. హ్యాపీ బర్త్డే. ఓ మై గాడ్, నాకు నచ్చిందో తెలియదు. ఫస్ట్ క్యూట్ పాండా కీ చైన్. థ్యాంక్ యూ. ఇది కూడా క్యూట్ ఆదియోగి కీ చైన్ గైస్. నా ఫేవరెట్ శివయ్య. నీకు శివయ్య అంటే బాగా ఇష్టం గైస్, అందుకే. క్యూట్ హెయిర్ క్లిప్స్ గైస్, చాలా బాగుంది. ఒక ఫ్లవర్ క్లిప్ అన్నమాట, 1 బ్రాస్లెట్ అండ్ చైన్, 2 సెట్ అన్నమాట. చాలా బాగుంది గైస్. హెయిర్ క్లిప్ సెట్ ఎన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చిందో పూజ. అన్ని దానికి ఉపయోగపడతాయి గైస్. ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి గైస్. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ టుడే ఇస్ మై బర్త్డే. సో మా తమ్ముడు వాళ్ళైతే నాకు ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు midnight 12 o'clock అవుతుంది. మా తమ్ముళ్ళు ఇద్దరు నా కోసం అని బర్త్డే కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం. ఈ ఇయర్ ఎక్కువ హడావిడి ఏం లేకుండా చాలా సింపుల్గా హ్యాపీగా నా బర్త్డే అయితే చాలా చాలా మంచిగా జరుపుకున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు మంచి మంచి సర్ప్రైజెస్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజెస్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో గైస్ నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే నాకు ఇన్స్టా డిఎమ్స్లో, యూట్యూబ్ కామెంట్స్లో అండ్ నాకు చాలామంది నా బర్త్డేని గుర్తుపెట్టుకొని చాలామంది విషెస్ అయితే చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అండ్ అందరికీ నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి. అందుకన్నా నేను ఇంకేం చెప్పలేను. సో నా బర్త్డేకి మీ నుంచి ఒక మంచిగా సపోర్ట్ ఇప్పటి వరకు స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే నాకు ఎలా సపోర్ట్ చేశారో ఇంకా ఇక్కడ నుంచి కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్తో నేను మంచిగా వీడియోస్ అవి చేస్తూ మీ అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. మీరు అందరూ నాకు ఎప్పుడు ఎలానే సపోర్ట్ చేయాలి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా చూసారు కదా ఇయర్ బర్త్డే అయితే చాలా సింపుల్గా అండ్ హ్యాపీగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో డే అంతా కూడా నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నా బర్త్డే ఇంత హ్యాపీగా ఎలా ఎండ్ అవుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా అంతే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇంకెలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. నా
బర్త్డే వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్.